హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది లాస్ట్ సండే వ్లాగ్ అండి. దివాళీ ముందు సండే. అది మా బాబుకి వ్యాక్సిన్ వేయించాం కదా, ఆ నెక్స్ట్ డే అనమాట. ఫుల్ క్రాంక్ అయిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా అందుకని మా దగ్గర నిలబెట్టుకున్నాం కిచెన్లోనే బాబుని కూడా. అయినా కూడా ఉండట్లేదు. ఇంకా ఇప్పటికే టిఫిన్కి లేట్ అయిపోయింది, కొంచెం లేట్గా లేచాము సండే అనేసి. ఇంకా నేను దోశ వేయడం స్టార్ట్ చేశాను మా ఆయనకి బాబు కోసం అని చెప్పేసి. ఫస్ట్ వాళ్ళు తినడం అయిపోతే మనం తినేసినట్టే కదా. సో ఫస్ట్ వాళ్ళిద్దరికి వేయించేసేస్తాను. వాళ్ళిద్దరికి కారం దోశలు చేశాను అనమాట. బాబుకి మాత్రం ప్లెయిన్ దోశ వేయించేసాను. మా ఆయనకి బాబుకు, మా ఆయనకి మాత్రం కారం దోశలు. నా దోశలు బాగా ఇష్టం అనమాట. మా ఆయనకి బాగా తింటాడు ఇష్టంగా. ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరికి ఇచ్చేసిన తర్వాత నాకు వేసుకోవడం స్టార్ట్ చేశాను. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఒక ఇడ్లీ తప్ప నాకు అన్ని టిఫిన్ ఐటెంలో అన్నీ ఆల్మోస్ట్ ఇష్టంగా తింటాను. సో నాకు బాగా ఇష్టం అనమాట దోశ. ఇంకా వాళ్ళిద్దరికి వేయడం అయిపోయింది. ఇంకా నేను నా కోసం అన్నీ వేసుకుంటున్నాను. ఇంకా బాబు కూడా కొంచెం తినేశాడు. ఇంకా పక్కింట్లో బాబు వచ్చాడు, బాబు కోసమే ఇంకా ఆయనతో ఆడడం మొదలుపెట్టాడు. బాగా ఆడుకున్నాడు ఆ బాబుతో. అలా తల మీద అలా టవల్ వేసేసుకొని బూచి ఆడుతున్నాడు అనమాట వాడిని పట్టుకుంటూ. ఇంకా మంచం ఎక్కడ తగిలిచ్చేసుకుంటారో అని చెప్పేసి మా ఆయన మంచం తీసుకెళ్ళి బయట పెట్టేశాడు. చాలాసేపు ఎంగేజ్ అయ్యాడు ఆ బాబుతో. ఆ బాబు వచ్చిన లిటరలీ నన్ను సేవ్ చేశాడనే చెప్పాలి. లేకపోతే అసలు మా వాడు అలా సతాయిచ్చేసాడనమాట. ఇంకా అంగన్వాడీ పాలు వస్తాయి కదండి, ఇంకా బాబుకి 3 కంప్లీట్ అవ్వలేదు కదా, 3 years వరకు ఇస్తారు కదా. సో అవి ఇచ్చారనమాట. మేము అవి టీ ఏం చేసుకోము, మేము తాగేది ఓన్లీ కాఫీనే. సో అందుకని మా ఆయన దాంతో పన్నీర్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. సో మా ఆయనే చేశాడనమాట పన్నీరు, నేనేం చేయలేదు. నేను జస్ట్ వీడియో షూట్ చేసుకుంటున్నాను. లిటరలీ 3 లీటర్స్ 3.5 లీటర్ వేసామనుకుంటా. అవి బాగా మరగాలి. అంతకుముందు కూడా ఒకసారి మేము చేసుకున్నాము, బట్ అంత బాగా రాలేదు. ఈసారి కూడా అలానే వచ్చాయి. మేబీ అవి ఈ అంగన్వాడీ పాల వల్ల అలా వస్తున్నాయేమో అని అనిపించింది మాకు. ఎందుకంటే లాస్ట్ టైము పన్నీర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను దాన్ని కుక్ చేశాను. సో అందుకు అలా అయిపోయాయి అనుకున్నాను. కానీ ఈసారి మాత్రం నేను అదే మార్నింగ్ పన్నీర్ చేసి ప్రిపేర్ చేశాము. ఈవినింగ్ పన్నీర్ గోబీలాగా చేసేసుకొని తిన్నామన్నమాట. కానీ అలానే ఉండింది టేస్ట్. బాగా గట్టిగా అయిపోయాయి అన్నమాట. సో మేబీ అవి పాల ఎఫెక్టే అని అనుకున్నాము. బట్ అప్పటికప్పుడు ఏదో వేస్ట్ అవ్వకూడదు అనేసి మేము ఇలా ట్రై చేసాము. ఇలానే వస్తుంది సెకండ్ టైం అని కూడా అనుకోలేదు, లేదంటే వాటిని వేరే విధంగా ఇంకేదైనా యూజ్ చేసుకునే వాళ్ళము. సో ఆ రోజు అంటే నెక్స్ట్ డే తిన్నాం కదా, అందుకు అలా అయిపోయాయేమో అని అనుకున్నాము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. కానీ ఇప్పుడు కూడా అలానే అయ్యేసరికి మాకు ఇంకా అర్థమైంది. సో పన్నీర్ అనేది మామూలు పాల ప్యాకెట్స్తో చేసుకోవాలి, అంగన్వాడీ వాటితో వర్క్ అవ్వదు అనేది అర్థమైంది. ఎలా చేసుకోవాలో చెప్తాను. ప్రాసెస్ ఏమో ఈజీనే, బట్ మనము అక్కడే ఉండాలి, పాలను అలా కలబెట్టుకుంటూనే ఉండాలి. బాగా మరగాలన్నమాట. అట్లా 2-3 టైమ్స్ మరిగిన తర్వాత అవి హాఫ్ అవుతాయి. అప్పుడు ఇంకా మనము మేమైతే వెనిగర్ యూస్ చేసాము. సో లెమన్ పిండేసినా సరిపోతుంది. మేమైతే వెనిగర్ ఉండిందనమాట మేము లాస్ట్ టైం చేసుకున్నది. ఇంకా అది ఎక్స్పైర్ డేట్ కూడా అయిపోతుంది, ఇప్పుడు యూస్ చేసేస్తే అయిపోతుంది అనేసి చేసుకున్నాము. సో వెనిగర్ వచ్చేసి నేను ఇది మా బాబు సిరప్కి వచ్చిన గ్లాస్ అనమాట. సో నేను అది ఇలా యూస్ చేసుకున్నాను. వెనిగర్ ఎంత వేసామంటే 150 ml అలా వేసాము. సో వాటర్లో డైల్యూట్ చేసేసి అందులో వేసేయాలన్నమాట. పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత అలా విరిగిపోయినట్టుగా అయిపోతుంది. ఒకసారి అలా కలిపేసామంటే మొత్తం అలా విరిగిపోతుంది. ఒక 5 minutes వదిలేసామంటే మొత్తం విరిగిపోతాయి అన్నమాట పాలన్నీ. గుల్లలాగా అట్లా తయారైపోతుంది. తర్వాత మనం ఇంకా కాసేపు ఉంచేయాలి. మళ్ళీ అలా కంప్లీట్గా చల్లార్చేదాకా ఉంచకూడదు అనమాట. వేడి మీదనే మనము వేరే దానికి ఫిల్టర్ చేసేసుకోవాలి, ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఇంకా అలా అయిపోతుందన్నమాట. మొత్తం అంతా పాలన్నీ విరిగిపోయి అలా అయిపోతాయి. నేను ఇంకా ఇక్కడ క్లాత్ పెట్టేశాను, ఫ్రెష్ టవల్ యూజ్ చేసుకున్నాను. వేరే గిన్నె మీద పెట్టేసి అలా పెట్టేసుకున్నాము. ఇంకా అందులోకి సో అలా ఇంకా పక్కన వేరే బౌల్లోకి అంతా వడగట్టేసుకోవాలన్నమాట. వేడి మీదనే వడగట్టేసుకోవాలి, కంప్లీట్గా చల్లారిపోనీయకూడదు. ఇంకా మా ఆయనే చేస్తున్నాడు అంతా. పన్నీర్ మాత్రం లాస్ట్ టైం కూడా ఆయనే చేశాడు, ఈ టైం కూడా నేనే చేస్తాను అని అన్నాడు.
సో మనకి కూడా అదే కావాలి కదా, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తానంటే అసలు నో చెప్పే రకం కాదనమాట నేనైతే. ఇంకా అడిగి మరీ హెల్ప్ తీసుకుంటాను. మీరు కూడా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వర్క్ చాలా హెక్టిక్గా ఉన్నప్పుడు ఇంట్లో. సో తప్పేం లేదు అందువల్ల. సో అక్కడ కొన్ని పాలు మాత్రం, ఒక ప్యాకెట్ మాత్రం లోపలే ఇరిగిపోయిందనమాట. నేను అసలు తెచ్చినప్పటి నుంచి ఫ్రిడ్జ్లోనే పెట్టాను, కానీ ఎందుకు అలా ఇరిగిపోయాయి పాలు మాత్రము. ఇంకా మిగతా ప్యాకెట్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా అలా క్లాత్లో వేసేసి మొత్తం వాటర్ అన్నీ డ్రైన్ చేసేసుకోవాలన్నమాట. బాగా డ్రైన్ అయిపోవాలి, వాటర్ అనేది కొంచెం కూడా ఉండకూడదు, కంప్లీట్గా వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసేయాలి. అట్లా డ్రైన్ చేసిన తర్వాత ఏదన్నా ఒక ప్లేట్లో కానీ ఏదైనా ఒక దాంట్లో పెట్టేసేసి దాని మీద వెయిట్ పెట్టాలి. ఒక 2-3 అవర్స్ వదిలేసి తర్వాత ఓపెన్ చేయాలి. సో నేను అక్కడ దాని మీద ఒక బౌల్లో గుండ్రాయి పెట్టాను అనమాట, అందుకు అలా ఒక గుంతలాగా ఫామ్ అయ్యింది. మేము ఒక 3 అవర్స్కి ఓపెన్ చేసాము. బాగా వచ్చింది, కానీ బాగా ఫ్లఫీగా ఉన్నింది, బాగా వచ్చింది. బట్ చేసుకొని తినే టైంకి మాత్రం, చేసినప్పుడు కూడా బాగానే ఉన్నింది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రం చాలా గట్టిగా అయిపోతున్నాయి అనమాట. అందుకనేసి సో మనము ఈ మిల్క్ అయితే ప్రిఫర్ చేయకూడదు హోమ్ మేడ్ పన్నీర్ చేసుకోవడానికి. ఇది సెకండ్ టైం అనమాట ఇలా అవ్వడము. సో ఇంకొకసారి అయితే, అంటే మేము ఫస్ట్ టైం చేయడము నెక్స్ట్ డే యూస్ చేసుకోవడం వల్ల అలా అయింది అనుకున్నాను, కానీ సో నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు కూడా ఇలానే అయిందంటే మేబీ ఈ పాలు దానికి సెట్ అవ్వవేమో పన్నీర్ చేసుకోవడానికి. అదనమాట. సో ఇంకా అలా చూసాము, ఫ్లఫీగా వస్తాయా, పీసెస్ అవుతాయా, అసలు అవ్వవా అని చెప్పేసి. బాగా అయ్యాయి. ఇంకా ఆ రోజు ఈవినింగే ఇంకా నేను అవి ఫ్రై చేసి పెట్టేశాను, మా ఆయన ఇంకా చేసుకుంటున్నాడు. నేను కొంచెం సాస్ వేసుకొని అందులో వేస్ట్ చేసుకుంటాను అని చెప్పేసి చేసుకున్నారనమాట. ఇంకా అవి తినేసాము, అక్కడికే ఫుల్ అయిపోయిందనమాట. ఈవినింగ్ 6కి అవి తినేసరికి ఇంకా నైట్ ఏం తినాలనిపించలేదు, ఇంకా ఏం చేసుకోలేదు, బాబు కొట్టి చేసి పెట్టేశాను అంతే. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.